ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా ఉదయకాలమున శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధన కొరకు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ అందరం చదువుకున్నాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 1 Corinthians chapter 15 57th verse. 1 Corinthians chapter 15 57th verse. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల రక్షక, ఈ ఉదయకాలమున నేను ఆరాధించడానికి మమ్మల్ని సమకూరుస్తూ వచ్చారు. వందనాలు. దయగల ప్రభువా, యెహోవా సేవోపకరణములు మోయువారులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని మీరు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఆరాధించక ముందుగా దేవా, మా శరీరాలకు, మా మనస్సులకు, మా హృదయాలకు అంటినటువంటి ప్రతి అపవిత్రతను క్షమించి రక్తములో కడిగి పవిత్రపరచు. నా దేవా, నేను తీసుకొచ్చిన నీ పిల్లలకై వందనాలు. రావలసిన వారిని, ఆయా పనుల్లో ఆగిపోయిన వారిని, బంధకాలు ఉన్న వారిని దయతో విడిపించి నీ మందిరానికి తోడుకొని రావాల్సినగా కోరుతున్నాను. నీ సన్నిధిలో వారు ఆనందించేవారిగా, బలము పొందేవారిగా, నీ సౌందర్యాన్ని పొందుకునేవారిగా సహాయం చేయి. శత్రువు యొక్క పన్నాగను తప్పించు. ఆరాధన కొరకై మేము పాడుకున్న పాటలను బట్టి స్తోత్రాలు. మాకిచ్చిన ప్రోత్సాహముకై వందనాలు. నీవు మాకు మహిమా నిరీక్షణ అయి ఉన్నావు. ఆరాధన కొరకై మీరు సిద్ధపరిచిన నీ వాక్యాన్ని దీవించి, ఇది మీ ఆత్మ ద్వారా మాకు అందరికి అర్థమవునట్లుగా బోధించి, ఎరిగిన హృదయాలతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే మరియా మార్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది? సందర్భం ఏమిటనంటే, మనం యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా చదువుకున్నప్పుడు ఇక్కడ కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో 3 సభ్యులు ఉన్నారు. 11వ అధ్యాయము 1వ వచనం. మరియా, ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు. బేతనీలో ఉన్న కుటుంబంలోని సభ్యులు మరియా, మార్త, లాజరు. ఒక దినమున ఈ లాజరు రోగి అయ్యాడు. హీ వాజ్ సిక్. ఈ యొక్క మరియా, మార్తలు, లాజరింటికి యేసుక్రీస్తు ప్రభు తరచూ వెళ్తూ ఉండేవాడు. ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడ లేడు. ఆ దినమున ఆయన ఎక్కడో దూరంలో ఉన్నాడు. అయితే ఈ యొక్క లాజరుకి
జబ్బు చేసింది అంటున్నాడు. 3వ వచనం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. కనుక ఈ యొక్క వ్యక్తికి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి, ఇతనికి జబ్బు చేసింది. ప్రభుకి కబురు చేశారు, నువ్వు ప్రేమించేటువంటి లాజరు అతనుకు రోగి అయి ఉన్నాడు, కనుక నువ్వు వచ్చి మరి ఆయన్ని స్వస్థపరుచు, బాగు చేయమని చెప్తూ వచ్చాడు. ఆ యొక్క వర్తమానం తీసుకెళ్ళేటువంటి వ్యక్తి ప్రభువు దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 1 రోజు పడుతుంది. ఆ డిస్టెన్స్ ఎంత అంటే 1 రోజు పడుతుంది అక్కడి నుంచి ఆ యొక్క మెసేజ్ తీసుకెళ్ళాలంటే. అయితే ప్రభు వెంటనే రాలేదు. ఇంకా 2 డేస్, ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఈ వర్తమానం తీసుకెళ్లే టయానికి అతను చనిపోయాడు. ఏ రోజైతే వర్తమానం పంపించారో ఆ రోజే చనిపోయాడు. అయితే ఈ వర్తమానం అందుకున్నటువంటి ప్రభు, 1 డే అయిపోయింది, వర్తమానం అందుకున్న ప్రభు ఇంకా 2 రోజులు అక్కడే ఆలస్యం చేశాడు, వెంటనే రాలేదు. ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. 11, 14. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. అతను చనిపోయినాడని, లాజరు చనిపోయినాడని ఒక్క ప్రభువుకే తెలుసు. కనుక 3వ దినమున ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 4 రోజులు పట్టిందనమాట. వర్తమానం అందుకున్న ఫస్ట్ డే నుంచి 2 డేస్ అక్కడ ఉన్నాడు, 3 రోజులు. ఆయన ప్రయాణం చేసి అక్కడ రావడానికి 4 రోజులు. 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. కనుక యేసు ప్రభు రాకముందు ఆయన 4 రోజులు సమాధిలో పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వర్తమానం అందుకొని బయలుదేరినప్పుడు ఒక మాట మాట్లాడినాడు. ఏమన్నాడంటే 11వ వచనం. 11 11th చాప్టర్ 11th వర్డ్స్. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పాను. ప్రభు అంటున్నాడు శిష్యులతో, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. కానీ 2 మాటలు చూస్తున్నాం ఇక్కడ. 11వ వచనములో లాజరు నిద్రించుచున్నాడు, 14వ వచనములో లాజరు చనిపోయాను. కనుక ఇక్కడ 2 విషయాలు, నిద్రించటము, చనిపోవడము. ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత 21వ వచనములో మార్త అంటది, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండును. కనుక ప్రభువా నీ కబురు చేశాము, నువ్వు రాలేదు, ఆలస్యంగా వచ్చావు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు, అయినప్పటికీ కూడా మరలా లేస్తాడు అనే మాట మాట్లాడుతుంది. 23వ వచనంలో యేసు నీ సహోదరుడు మరలా లేచును ఆమెతో చెప్పగా, నా సహోదరుడు చనిపోయినాడు అని ఆమె మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్తున్నాడు. కానీ నువ్వు చనిపోయాడు అనుకున్నావు, కానీ ఆయన మరలా లేస్తాడు. అప్పుడు చెప్పాడు ఆ సందర్భంలో ఏమని చెప్పాడు? పునరుద్ధానమును, 25 పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట, రిజరెక్షన్, తిరిగి లేచుట. నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. నా జీవముతో అతనిని లేపుతాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు. కనుక ప్రభు ఇక్కడ మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత జీవం గురించి మాట్లాడుతున్నాడు, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆ సమాధున స్థలానికి వెళ్ళాడు. 38వ వచనం 11:38. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అప్పటికే 4 రోజులు ఉన్నాడు సమాధిలో. పెద్ద రాయి దొల్లించి పెట్టారు, వాసన కొడుతుందని చెప్తున్నారు. అప్పుడు ప్రభు అన్న 43వ వచనంలో ఆయన అలాగు చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా. కనుక ప్రభు
ఆ సమాధి ముందుకు వచ్చి అంటున్నాడు, లాజరు బయటికి రమ్మని పిలువ బగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టిండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు పోనీయడని అతని వారితో చెప్పాను. సో ప్రభు అక్కడికి వచ్చాడు, లాజరు బయటికి రమ్మని చెప్పాడు. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయనే జీవాధిపతి. చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికిస్తున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి రా అని చెప్పగానే ఆ శవములోనికి, ఆ 4 దినములు ఉన్నటువంటి ఆ శరీరంలోనికి యేసుప్రభు యొక్క స్వరము ఆ శరీరంలోనికి పోగా ఆ శరీరములో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా జీవాన్నితో నింపబడి ఆ యొక్క వ్యక్తి బయటకు వస్తూ వచ్చాడు. ఈ యొక్క చదువుకున్న వాక్యంలో విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే. ఎందుకు మరలా మీకు జ్ఞాపకం చేశానంటే, అసలు దీని యొక్క చరిత్ర ఏంటి, చనిపోవడం ఏంటి, నిద్రపోవడం ఏంటి, తిరిగి లేవటం ఏంటి అనే విషయాలు మనకు అర్థం కావాలంటే ఇది మనకు అవసరం. మానవుని యొక్క చావు, నిద్ర, తిరిగి లేచుట. కనుక ఈ ఆరాధన వర్తమాన విషయంలో మనం కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఈ మరణం అనేది, ఈ చావు అనేది మానవునికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ చనిపోయిన మానవుణ్ణి తిరిగి లేపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు? ఇది మన యొక్క ఆరాధన అంశం. ఎందుకు మానవుడు చనిపోవాలి? ఎందుకు దేవుడు అతన్ని తిరిగి లేపాలి? ఈ జరిగినటువంటి సంఘటన యేసు ప్రభు తన మహిమను కనపరచడానికి, తన శక్తిని ప్రభావాన్ని చూపించడానికి, తాను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో తను నమ్ముకున్న వారికి అర్థం కావడానికి కార్యం చేస్తూ వచ్చాడు. ఎందుకు మానవునికి మరణం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే మీకు చాలాసార్లు చెప్తా వచ్చాను. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయం, ఎందుకు మానవునికి మరణం వచ్చింది అనే విషయాన్ని చూస్తే మానవుడు అవిధేయుడయ్యాడు. 2వ అధ్యాయము మనం చూస్తే 2వ అధ్యాయం 17వ వచనం, అయితే మంచి చెడల తెలివిని వృక్షఫలం తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరులకి ఆజ్ఞాపించను. దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలికగా చేసుకున్నాడు. ఆ యొక్క శరీరము మంటితో చేయబడింది. ఆ బాడీ ఇట్ వాజ్ మేడ్ విత్ మడ్. ఆ మంటి దేహములోనికి దేవుడు తన యొక్క జీవాత్మను ఊదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడు. అనగా మట్టిలోనికి జీవం వచ్చింది, ఆ మట్టిలోనికి అవయవాలు వచ్చినాయి, ఆ వ్యక్తి మానవుడయ్యాడు. ఆ మానవుడు అనగా ఆయనకు పేరు పెట్టాడు ఆదామని. ఆదాము నిద్రపోతుండగా ప్రక్కడెముకల్లో ఒక ఎముకను తీసి అవ్వగా చేస్తూ వచ్చాడు. కనుక ఆది పురుషుడు స్త్రీ ఎవరంటే ఆదాము అవ్వలు. వారిద్దరు కూడా దేవుని స్వరూపములో, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని యొక్క సహవాసములో ఉన్నారు, దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉన్నారు. దేవుడు మానవుడు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. మానవుడు దేవుని యొక్క మహిమ, మానవుడు దేవుని యొక్క స్వరూపం, మానవునిలో దేవుని యొక్క జీవం ఉన్నది, మానవుల్లో దేవుని యొక్క జీవాత్మ ఉన్నది. ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. దేవుడు అది కోరుకున్నాడు. సదాకాలము మానవుడు తనతోనే ఉండాలని కోరుకున్నాడు. తన సహవాసములో ఉండాలని, తన స్నేహములో ఉండాలని, తన మహిమలో ఉండాలని, తన పరిశుద్ధతలో ఉండాలని, దేవుని యొక్క ప్రేమను అనుభవించాలని దేవుని యొక్క కోరిక. అందుకనే ఆదికాండములో 1వ అధ్యాయంలో చూడగలం. 2వ అధ్యాయంలో దేవుడు మానవునికి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోట చెట్లలో ఉన్న ఫలవృక్షాలన్నీ తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఈ షుడ్ నాట్ ఈట్. అనగా మానవుడు దేవునికి విధేయుడు కావడానికి, మానవుడు బ్రతికినంత కాలము కూడా దేవునికి విధేయత చూపించాలి అనే విషయము అర్థం చేయడానికి
తనకు ఒక తండ్రి ఉన్నాడని, తనకు ఒక ప్రభు ఉన్నాడని, తనకు ఒక దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోవడానికి మానవునికి ఆ యొక్క చెట్టును పెడతా వచ్చాడు. ఆ యొక్క చెట్టును చూసినప్పుడల్లా ఈ మనిషికి ఏం అర్థం కావాలంటే, ఇది దేవుడు పెట్టాడు కనుక నేను దేవునికి విధేయత చూపించాలి, నేను దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞ గైకొనాలి అని పదే పదే అది అర్థం కావాలి. కానీ జరిగింది ఏంటంటే అవిధేయుడయ్యాడు. 3వ అధ్యాయంలో సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా ఆదాము అవ్వలు వాళ్ళు అవిధేయులైనారు. దే బికేమ్ డిజొబీడియంట్. వాళ్ళు అవిధేయులైనారు. ఏదైతే తినకూడదని చెప్పినారో ప్రలోభానికి లోబడి, దురాశకు లోబడి, సాతానుకు లోబడి వారు తినకూడనటువంటి పనులు తింటూ వచ్చినారు, అవిధేయులైనారు. కనుక 3వ అధ్యాయంలో మానవుని యొక్క అవిధేయత వల్ల కలిగినటువంటి పర్యవసానాలు ఏంటి? వాట్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజోబీడియన్స్? అసలేడే వాట్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజోబీడియన్స్? స్లైడ్ మార్చ్. అవిధేయుడు అనగా అవిధేయుడు అవిధేయుడు అంటే దాని కన్సిక్వెన్సెస్ ఏంటి? మొదటిది పాపము. రెండవది మరణము. మూడవది అపవాది. నాలుగవది భయము. ఐదవది దేవుని యొక్క సహవాసానికి దూరమైపోవడం. ఈ 5 కూడా ఈ ఆదికాండము 3వ అధ్యాయంలో అవిధేయత ద్వారా వచ్చినటువంటి పర్యవసానాలు. కానీ అవిధేయత అంటే ఏంటి? తినకూడనటువంటి ఆ పండు తినడమే అవిధేయత. ఆజ్ఞ అతిక్రమమే ఏంటది? పాపం. ఇది చూడండి, ఇది బాగా ఈ స్లైడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజోబీడియన్స్, అవిధేయత ద్వారా కలిగినవి. పాపం వచ్చింది మానవుని యొక్క జీవితంలోనికి. దేవుని మహిమ కలిగిన, దేవుని సహవాసము కలిగిన, దేవుని జీవము కలిగిన, దేవుని పరిశుద్ధత కలిగిన, దేవుని నీతి కలిగిన మానవుల్లోనికి పాపము ప్రవేశించింది. మానవులోనికి పాపం ఎంటర్ అయింది. సిన్ ఎంటర్డ్ ఇంటు హ్యూమన్ లైఫ్. రెండవది, ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము. తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతావు. మరణం అనేది వచ్చింది, చావు వచ్చింది. ఇదే నన్ను పుట్టిన ప్రతివాడు ఎందుకు మరణిస్తున్నాడు అని అంటే పాపమును బట్టి. ఇది మరణము. ఈ మరణములో 2 మరణాలు ఉంటాయి. ఒకటి భౌతికపరమైన మరణము, రెండవది ఆత్మీయమైన మరణము. కనుక భౌతికమైన మరణం అంటే మనం చనిపోయిన వారము తప్పకుండా గ్రేవుకు పోవాలా, సమాధిలోనే పోవాలా. రెండవది ఆత్మీయమైన మరణము. రెండవ ఆత్మీయ మరణం అంటే దేవునికి దూరం అయిపోవటం. మూడవది అపవాది మానవుని యొక్క జీవితంలోని ప్రవేశించాడు 3వ అధ్యాయంలో. అదే 3వ అధ్యాయంలో భయం అనేది మానవులోనికి వచ్చింది. ఎప్పుడు కూడా మానవుడు దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకుంటున్న మానవులోనికి భయం వచ్చింది. 4వది దేవునితో సహవాసాన్ని కోల్పోయినాడు. ఇవి ఈ 5 పర్యవసానాలు, ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజోబీడియన్స్. దీని కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నెక్స్ట్ స్లైడ్ చూపించు. దీని కొరకై ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపమును పరిహరించడానికి, ఆ మరణాన్ని తీసివేయడానికి, నెక్స్ట్ స్లైడ్, అపవాదిని ఓడించడానికి, ఆ భయాన్ని తీసివేయడానికి, తిరిగి సహవాసాన్ని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కనుక ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడం ద్వారా మనకు కలిగినటువంటి లాభాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. స్లైడ్ లేదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై
మృతి పొందెను మన పాపల నిమిత్తమై, అనగా మన పాపముల యొక్క పరిహారము కొరకై ఆయన శిలువలో గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియల నిమిత్తమై ఆయన గాయపరచబడెను, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కనుక మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపుకున్నాడు. పాపం చేసింది నేను, పాపం చేసింది నీవు. మన పాపమునకు శిక్ష నీవు భరించలేము. మన పాపమునకు పరిహారము చెల్లించడానికి మనం బలహీనము. అందుచేత ఆ పరిశుద్ధుని దేవుడి లోకంలోనికి శరీరధారిగా వచ్చినాడు. రక్తము చిందించకపోతే పాపమునకు పరిహారం కలగదు గనక ఆ రక్తము చిందించడానికి ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. కనుక శరీరములో గాయపరచబడ్డాడు, రక్తము చిందించాడు. ఆ రక్తము ద్వారా మన పాపములకు పరిహారము, పాపములకు పరిహారము, ఆయన యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మన పాపాలు కొట్టివేయబడతా వచ్చినాయి. రెండవది మరణం. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అది ఇక్కడ అంటున్నాడు చూడండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కనుక ఆదికాండం 3వ అధ్యాయములో ఈ జరిగినటువంటి 5 పర్యవసానాలకి బదులుగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి శరీరధారిగా వచ్చి ఈ 5 సమస్యలకు పరిష్కారం చేస్తూ వచ్చాడు. కనుక ఈ పర్యవసానాలకి ఆయన ప్రక్షాళన చేశాడు. రక్తము చిందించడం ద్వారా నా పాపములకు పరిహారం ప్రాయశ్చిత్తము. నా మరణము ఏ మరణము? భౌతికపరమైన మరణం కాదు. లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోతాడు. భౌతికపరమైన మరణం కాదు, కానీ ఆత్మీయమైన మరణం. మానవుడు చనిపోయిన తర్వాత వాని ఆత్మ యుగయుగములుండేటువంటి అగ్నిగంధకాలలో పొడి కాలిపోవాలి. ఇది నిత్య శిక్ష, నిత్య నరకము, నిత్య శిక్ష అంటారు. అది నిత్య నరకము. పాపము చేసిన ప్రతి మానవుడు కూడా చనిపోయిన తర్వాత వాని ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. అది మనం చదువుకున్నాం, పాతాళంలోనికి. చూడండి లూకాసు వార్తలో మనం ఈ వాక్యం చూడగలం. మానవుడు, ఆ యొక్క వ్యక్తి చనిపోగానే జరిగినటువంటి పరిస్థితి. లూకాసు వార్త 16వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట 23వ వచనం, 16వ అధ్యాయము 23వ వచనం. లూక్ గాస్పల్ 16 చాప్టర్ 23rd వర్స్. యేసుప్రభువు చెప్తున్నాడు, ఈ లాజరు ధనవంతుని కథలో, ఈ సందర్భంలో, ఉపమానంలో, ఈ లాజరు చనిపోయినాడు, ధనవంతుడు చనిపోయినాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? భూమి మీద వారికి ఏం అర్థం కావడంలా, భూమి మీద ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం చెప్తున్నాడు 16వ అధ్యాయం 23వ వచనంలో. ఈ ధనవంతుడు చనిపోయాడు, ఏమంటే అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అనగా మరణం తర్వాత జరిగింది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ అక్కడ నుంచి బాడీలోంచి వెళ్ళిపోయాడు. అతని శరీరాన్ని ఏమో భూస్థాపన చేశారు. అతని శరీరములో నుంచి లేచినటువంటి ఆ జీవాత్మ, వాని ఆత్మ పాతాళములోనికి యాజ్ ఎ పర్సన్ వెళ్ళిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. ఇది నిత్యమైన శిక్ష. పాతాళములో నుంచి నెక్స్ట్ నరకములోనికి ట్రాన్స్ఫర్ అవుతాడు అంత్యదినములో. కనుక భౌతికపరమైన మరణం అందరికీ ఉంటుంది, సమాధుల్లో ఉంటారు. లాజరు ఎలా చనిపోయి సమాధిలో పాతిపెట్టబడుతూ వచ్చినాడో, దావీదు ఎలాగా నిద్రపోయి సమాధి చేయబడ్డాడో, ఎలాగూ స్టెఫను చనిపోయి సమాధి చేస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా దావీదు నిద్రపోయాడని వాక్యం చెప్తాం, నేను చూపించిన టైం లేదని. దావీదు తన పితరులతో నిద్రించి సమాధిలో పెట్టబడ్డాడు. ఆ తర్వాత స్టెఫన్ చనిపోతాడు, సమాధిలో పెడతారు. ఈ లాజరు చనిపోతాడు, సమాధిలో పెడతారు.
కనుక ఈ సమాధిలో పెట్టబడినటువంటి ఈ యొక్క లాజరు ఎలా బయటకు వస్తూ వచ్చినాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ సమాధిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తిని కూడా తిరిగి లేపుతాడనేటువంటి అర్థం రావడానికి ఈ నిత్యమైన శిక్ష గురించి, నిత్యమైన జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ పాతాళములో ఉన్నటువంటి ఈ వ్యక్తి మరణించగానే వాని ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోయింది. యుగ యుగములు అతను అక్కడ కాలిపోతాడు. కానీ ఈ లాజరు మాత్రం చనిపోగానే అతని శరీరం ఏమైందో అక్కడ రాయబడలేదు. ఆ శరీరము కుక్కలు తినేసి ఉంటాయి. ఆ శరీరానికి భూస్థాపన లేదు. ఆ శరీరానికి ఎవ్వరూ స్నానం చేయించలేదు, బట్టలే లేదు, ఎవరు ఏం చేయలేదు. ఆ శరీరము కుక్కలు తినేసి ఉంటాయి, అడ్రస్ లేకుండా పడింది. కానీ అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చాడు, పరదేశికి వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి ఒక దినము రాబోతున్నది, ప్రభు చెప్పినట్లుగా ఆ సమాధిలో ఉన్న వ్యక్తి తిరిగి బయటకు వస్తాడు. కనుక ఇక్కడ ఎటర్నల్ డెత్, నిత్యమైన మరణం అనేది ప్రభువుని నమ్ముకున్న వారికి ఉండదు, కానీ ప్రభు నమ్మని వారికి నిత్యమైన మరణం అనేది ఉంటుంది. కాబట్టి మరణం పోయింది. ఆ తర్వాత మూడవది అపవాది. సిలువలో యేసు ప్రభు వారు ఆ యొక్క అపవాదిని ఓడిస్తూ వచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక, మొదటిది పాపాన్ని పరిహారం దొరికింది, రెండవది మరణం లేకుండా చేశాడు, మూడవది అపవాది. 2వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం చివరిలో ఉంటుంది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అనగా అపవాది అన్నమాట, శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు ఏం చేశారంటే అపవాది యొక్క శక్తిని నిర్వీర్యం చేశాడు. హి క్రష్ ద హుడ్ ఆఫ్ ద సర్పెంట్. సో హి క్రష్ ద పవర్ ఆఫ్ సాటన్. శిలువలో చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క బలమును ఓడించి తిరిగి లేచాడు. కనుక ప్రధానులను అధిపతులందరినీ కూడా ఆయన ఓడిస్తూ వచ్చాడు. 4వది మానవుడు నిత్యము భయపడుతూ ఉన్నాడు. పాపము చేత భయపడుతున్న మానవుణ్ణి ఆ భయము లేకుండా చేయడానికి యేసు ప్రభువారు తిరిగి లేస్తూ వచ్చినాడు. భయపడకుడి, సిలువ వేయబడ్డ యేసుని మీద కూర్చున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచాడు. సమాధిలో నుంచి ఆయన లేచాడు, సమాధిని గెలిచాడు, అపవాదిని గెలిచాడు, సమాధిని గెలిచాడు. 5వది యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా, భూస్థాపన ద్వారా, పునరుద్ధానము ద్వారా మనలను దేవునితో సమాధానపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ చూడండి, ఇది శిలువ మీద ఆయన గొల్గతా కొండ మీద ఆయన చనిపోయినాడు. ఆ శిలువ మీద చనిపోవడం ద్వారా పాపానికి పరిహారం కలిగింది. ఆ శిలువ మీద మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ శిలువ మీద అపవాదిని ఓడించాడు. ఆ శిలువ మీద మన భయాలను తీసివేశాడు. ఆ శిలువ మరణము ద్వారా దేవునితో సమాధానపరిచాడు. ఆయన తిరిగి లేచాడు. పాపాలు క్షమించబడ్డాయి. మొదటిది పాపము, పాపక్షమాపణ. సిన్స్ వర్ ఫర్గివెన్. నా పాపాలన్నీ క్షమించబడ్డాయి ఆయన శిలువ మరణము ద్వారా. మరణము మునిగివేయబడింది, నాకు మరణం లేదు. సాతాను ఓడించబడ్డాడు ఆయన పునరుద్ధానము ద్వారా. నాకు భయం పోయింది, నాకు ధైర్యం కలిగింది, నా సమాధానము సహవాసం పోయింది. ఆయన తిరిగి లేవటం ద్వారా నాకు సమాధానము పునరుద్ధరించబడింది. అందుకనే మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఆయన తిరిగి లేవడం ద్వారా ఏం జరిగింది? 54 మొదటి కొరింథీ 15:54. ఈ క్షయమైనది అక్షయమైనది ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. కానీ నాకు మరణం లేదు, ఇక నా మరణం మృంగివేయబడింది.
ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేవడం ద్వారా. ఆయన తిరిగి లేచినాడు, ఆయనతో కూడా నేను కూడా లేచినాను, విజయమందు మరణం మృంగివేయబడింది అని వాక్యం నెరవేరను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణములు పాపము, పాపములు కన్నా బలము ధర్మశాస్త్రమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians 15 chapter 26th verse. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. 15వ అధ్యాయం 26వ వచనం. ద లాస్ట్ ఎనిమీ ఆఫ్ హ్యూమన్ రేస్. మానవ యొక్క జీవితానికి చివరి శత్రువు ఎవరు? మరణము. లోకమంతా భయపడతా ఉంది మరణం అంటే. నేను చనిపోతానేమో, అమ్మో ఎలాగా, నేను చనిపోతాను భయం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు కలిగింది ఏంటంటే, మన కడపడ నశింపచేయు శత్రువైన మరణము ఓడించబడింది. పాపం వల్ల వచ్చేత మరణం. అయితే ప్రభు నమ్ముకున్న వారికి ఆ మరణం కాదు. మరణము ఇట్ బికేమ్ రెస్ట్. పాపములో చనిపోయిన వానికి అది మరణమే, పాప క్షమాపణ పొందిన వానికి అది నిద్ర. అది బాగా గుర్తుపెట్టుకోండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపములో జీవిస్తూ చనిపోతే అది మరణము. కానీ పాప క్షమాపణ పొందినవారు అనగా యేసు ప్రభు యొక్క రక్తములో పాపం కడగబడి జీవితాలు మార్చబడి కొత్తగా జన్మించబడి ఎవరి దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నారో అది మరణము కాదు. కానీ అది దేంతో పోల్చినాడు? అది నిద్ర. హీ ఈజ్ స్లీపింగ్, షీ ఈజ్ స్లీపింగ్. నిద్ర. మరణము కాస్త నిద్ర అయిపోయింది. యేసు ప్రభు తిరిగి లేవడం ద్వారా మరణం కాస్త అది అందుకే చూపించడానికి లూకాసు వార్త 8వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 52వ వచనం. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ములు కొట్టుకుని ఏడ్చుచుండగా, ఎవరివిడ? యాయిరు కుమార్తె. యాయిరు కుమార్తె చనిపోయింది. 49వ వచనం, 8:49. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారి ఇంటి నుంచి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని ఎందుకు శ్రమ పెడతావు? అది చనిపోయింది, ఎందుకు ఆయన పిలుస్తావు అంటే ప్రభు అన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి 52వ వచనంలో ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని ఏడ్చుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఇది పునరుద్ధానం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే పునరుద్ధానం ఎలా ఉంటుందో చూపిస్తా ఉన్నాడు. ఆవిడ చనిపోలేదు. ఏం చేస్తుందంట? ఏం పోతుంది? ఆవిడ ఏం చేస్తుంది? అది పాపములో ఉండి చనిపోయిన వ్యక్తికి దానిని చావంటారు. ఆ చనిపోయిన వాడు ధనవంతుడైన లాజరు వలె పాతాళానికి వెళ్ళిపోతాడు. కానీ ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు మాత్రము నిద్రపోవడం లేదు, కానీ వారు నిద్రపోతున్నారు. నిద్రపోయిన వాడిని ఆయన ఏం చేస్తాడంట? లేపుతాడు. 54వ వచనం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచెను. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క మాట వినదో, స్వరం వినదో, ఆ యొక్క చనిపోయిన దేహంలోనికి ఏమొచ్చింది? జీవము వచ్చింది. పునరుద్ధానము, జీవము నేనే. నిద్రపోతున్న ఆ అమ్మాయి లేచింది. ప్రభు అన్నాడు, ఆవిడ చావలేదు, నిద్రపోతుంది, లేచినాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం, సేమ్ అదే సందర్భం. వాళ్ళ దృష్టిలో ఆయన చనిపోయినాడు. కానీ ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుని లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలంప వెళ్ళుచున్నామని వారితో చెప్పాను. లాజరు నిద్రపోతున్నాడు, మనం మేలుకొలపుదాము. వెళ్ళాడు, అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఏమని చెప్పాడు? ఆ యొక్క యాయిరు కుమార్తెను నువ్వు లే అనగా లేచి వచ్చిందో, ఇక్కడ ఏమంటున్నాడు 43వ వచనంలో, లాజరు బయటికి రమ్మనగానే అతడు వెలుపలికి వచ్చాను. నిద్రపోతున్న ఆ వ్యక్తి లేస్తా వచ్చినాడు. అది చావు కాదు, అది నిద్ర. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయినాడు. తండ్రి అయిన దేవుడు ఆయనను 3వ దినం లేపుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన లేచాడు.
మరి మన పరిస్థితి ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఆ స్లైడ్ ఉందా జోసెఫ్? 15వ అధ్యాయం 22-23 వచనాలు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ఇది పునరుద్ధానం. యేసు ప్రభు చనిపోయినాడు, నేను కూడా ఆయనలో ఉన్నాను. ఆయన పొందిన నా మరణమే ఆయన మరణం కనుక నేను ఆయనలో ఉన్నాను. ఆయన చనిపోయినాడు, నేను ఆయనలో ఉన్నాను. ఆయన భూస్థాపన చేయబడ్డాడు, నేను కూడా భూస్థాపన చేయబడ్డాను. ఆయన లేచాడు, అలాగనే నేను క్రీస్తునందు బ్రతికించబడదురు. ఆయన లేచాడు కనుక నేను కూడా లేస్తాను. ఎప్పుడు లేస్తాను నేను? 23 ప్రతివాడును తన వరుసలలో బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. మొదటగా ప్రభు లేచాడు, ఇప్పుడు రెండవది ఎవరు లెగవాలా? వారి వరుసలలో వారు లేస్తారు. కానీ నేను కూడా లేస్తాను. ఆయన లేచాడు కనుక నేను లేస్తాను. ఒకవేళ ఆయన లెగవకపోతే నేను కూడా లెగవను. కానీ మన విశ్వాసము, మన నిరీక్షణ ఏంటంటే, మనది జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్ ఏంటంటే, యేసు ప్రభు నా పాపాల కొరకు మరణించాడు, నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ప్రభు లేచాడు, నేను నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించబడ్డాయి. ఆయన లేచాడు కనుక నా వరుసలో నేను లేస్తాను. అప్పటిదాకా నేను నిద్రపోతుంటాను. ఐ విల్ బి స్లీపింగ్. ఐ హ్యావ్ నో మోర్ డెత్. నేను చావలేదు, నేను నిద్రపోతున్నాను. ఎట్లయితే తలితాకుమి అనే అమ్మాయిని లేపాడో, లాజరు లేపినాడో, నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు, నేను లేస్తాను. దేర్ విల్ బి రీయూనియన్ అంటాడు ఓ భక్తుడు, అంటాడు దేర్ విల్ బి రీయూనియన్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్. బతికున్నప్పుడు జీవాత్మ మనలో ఉన్నాడు, శరీరం ఉంది. చనిపోయినప్పుడు జీవాత్మ వెళ్ళిపోయినాడు, ఆ శరీరము భూమిలో భూస్థాపన చేయబడింది. ఆ ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుంచి ప్రభు దిగివచ్చును. మధ్యాకాశానికి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులు నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకి ఏకవలెగా కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇది చూడండి, యేసు ప్రభు లేచాడు. హీ వాజ్ రెజరెక్టెడ్, సమాధి నుంచాడు. ఇప్పుడు ఆ మధ్యాకాశంలో ఆ గ్యాప్లో బోర్ వినపడుతుంది. సమాధుల్లో ఉన్నవారు, బతికి ఉన్నవాళ్ళు ఆయన యొక్క బోరధ్వని వినగానే అందరూ కూడా లేస్తారు. కానీ భూమిలో పాతిపెట్టబడిన శరీరం ఏమవుద్దంటే, డీకే అయిపోయినప్పటికీ కూడా దేర్ విల్ బి కార్బన్. భూమిలో కలిసిపోయినా కూడా మెటీరియల్ అనేది అక్కడ ఉంటుంది. ఆ శరీరం యొక్క అవశేషాలు అక్కడ ఉంటాయి. ప్రభు మధ్యాకాశానికి వచ్చి పేరు పెట్టి పిలవగానే ఆ నిద్రించుచున్నటువంటి ఆ వ్యక్తి వెంటనే ఆ యొక్క ఆత్మ, పరదేశంలో ఉన్నటువంటి మన ఆత్మలు వెంటనే ఆ భూమిలో ఉన్నటువంటి ఆ శరీరముతో రిజరెక్ట్ అవుతాయి, ఒక్కసారి లేస్తాయి. ఆ దేహము మహిమా దేహము, ఆ వ్యక్తులు అదే వ్యక్తులను అదే బాడీతో లేస్తాం, అదే ఆకారము. వాళ్ళని గుర్తుపట్టవచ్చు మనం. లాజరుని గుర్తుపట్టాడుగా ధనవంతుడు, గుర్తుపట్టాడు లేదా చెప్పండి? ధనవంతుడు లాజరుని గుర్తుపట్టాడు లేదా? గుర్తుపట్టాడు. లాజరు మన బంధువుల్ని, మన స్నేహితులను, మన తల్లిని, మన తండ్రిని, మన అక్కను, మన అందరిని మనం గుర్తుపడతాం. విత్ రెజరెక్టెడ్ బాడీస్. మనకు పునరుత్థానం లేకపోతే దేవుని నివాస స్థలంలో జీవించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సదాకాలం ఆయనతో ఎందుకు ఉండాలి అనంటే, ఆదికాండము 3వ అధ్యాయములో జరిగిన పర్యవసానాలకి రెమెడీ యేసుప్రభు యొక్క పునరుద్ధానం లేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెజరెక్టెడ్ బాడీస్, యూ కెనాట్ మీట్ ద లివింగ్ గాడ్.
If you don't have resurrected bodies, you cannot dwell with the living God with eternity to eternity. రక్తమాంసములతో దేవుని యొక్క నివాస స్థలానికి పోలేం. కనుక పునరుద్ధానపు శరీరముతో మనము దేవునితో సదాకాలం ఉండాలి అంటే పునరుద్ధానము కావాలి. అందుకే అన్నాడు ప్రభు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికిన ఆయన విశ్వాసం ఎప్పుడు కూడా చనిపోడు. కనుక ఉదయకాలం మన ఆరాధన, కనుక ఇది గొప్ప దేవుడు చేసిన గొప్ప ప్రణాళిక. ఆదికాండం 3వ అధ్యాయములో జరిగిన పాపము, మరణము, అపవాది, భయము, సహవాసం కోల్పోవటానికి రెమెడీగా యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన మరణము, ఆయన భూస్థాపన పునరుద్ధానము ద్వారా నా పాపములు క్షమించబడ్డాయి. నా మరణము ఆయన తీసుకున్నాడు, అపవాదిని సెలవులో ఓడించాడు, నా భయాన్ని తీసివేశాడు, దేవునితో సమాధానపరిచాడు. ఆయన చనిపోయి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన నేను, ఆయన రక్తంలో పాపం కడుక్కుని నేను నిద్రపోతాను. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ ఫర్ సమ్ టైమ్. నిద్రపోవడానికి వెళుతున్నాను. వన్ డే ఐ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ మై ఫాదర్. ఐ విల్ వేకప్, నేను లేస్తాను విత్ గ్లోరియస్ బాడీ. ఆ దేహం ఎలా ఉంటుందంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉంటాను నేను. ఐ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి నేను మార్చబడి ఆయనతో సదాకాలం ఉంటాను. శత్రు సిగ్గుపరచబడతాడు. కనుక ఉదయకాలం మనం ఆరాధన చేద్దాం. ప్రభువా, నా పునరుద్ధానం నీవే, నా జీవము నీవే. ఇంత గొప్ప ప్రణాళిక పోగొట్టుకొని అన్నీ నాకు తిరిగి ఇచ్చేసావు. శత్రుని సిగ్గుపరిచావు. నువ్వు వచ్చిన ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ యువర్ కమింగ్, ద పర్పస్ ఆఫ్ యువర్ డెత్, ద పర్పస్ ఆఫ్ యువర్ రెజరెక్షన్, ఆ ఉద్దేశాన్ని యూ హ్యావ్ ఫుల్ఫిల్ ఇట్, నెరవేర్చుకున్నావు ప్రభువా. నన్ను జీవింపచేశావు. నీతో సదాకాలం ఉంటా. ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక. కనుక మనం ప్రభుని ఆరాధనలు చేద్దాం. ప్రభువే మనకు ఆరాధన వర్తమానం ఏంటి? యేసు ప్రభువే నాకు పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. కనుక ఇది ఈ మిషా గుర్తుపెట్టుకొని ప్రభుని ఆరాధించండి. ప్రభు ఈ వాక్యం దీవించునుగా. ఒక సహోదరుడు ఒకసారి క్లుప్తంగా ఆరాధన చేయండి. ఈ వచ్చిన పాడుకొని ఆరాధనకి వెళదాం. భరత్రా, ఇందా తీసాం పాడు చూడు. యేసు ప్రభువా నీవేలో చివరి వచ్చిన చూడు. 7:35లో ఒక లాస్ట్ వచనం ఉంటుంది, అది పాడుకొని మనం ఆరాధనకి వెళదాం. లాస్ట్ వచనం. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొని పోవా. ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొని పోవా. పరలోకమే నా దేశము, మహిమాలో నేనచటనుందును. పరలోకమే
నా దేశము మహిమాలో నచట నుందును యేసునితో సదా యేసు ప్రభు జయ హో యేసునితో సదా యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ఆరాధనకి వెళదాం. క్లుప్తంగా ఆరాధన చేయండి.